హాయ్ ఫ్రెండ్స్, అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ అనసూయ ఆగేదేలే, వీడియోలు పెట్టుడే మరి మీరు లైక్ కొట్టుడే. ఈ వీడియోలో నేను మీకు కోల్డ్ ప్రెస్ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు మీరు చెప్పండి ఫ్రెండ్స్, రిఫైండ్ ఆయిల్ లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏది మంచిది? నాకు తెలిసిన ప్రకారం కోల్డ్ ప్రెస్ ఆయిల్ అదేనండి, గానుగ ఆయిల్ మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇదే వాడేవాళ్ళు, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా చిన్నతనంలో కూడా మేము చిన్నప్పుడు శనక్కాయలు కొట్టి మంచి విత్తనానికి ఉంచుకునే వాళ్ళం. మిగిలిన నాసులు బ్యాళ్ళు అయితే ఇచ్చి ఆయిల్ తెచ్చుకునే వాళ్ళము. సో నాకు ఇప్పుడు ఈ రిఫైండ్ ఆయిల్ గురించి ఇట్లా కొంచెము సెర్చ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనము తక్కువ బడ్జెట్లో కూడా ఈ గానుగ మిషన్ ఆయిల్ అనేది పెట్టుకోవచ్చని తెలుసుకున్నాను అనమాట. కాబట్టి నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 10 కేజీల విత్తనాలు మనము వేస్తే మనకైతే ఒక 4 కేజీస్ ఆయిల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ లెక్కన మనకి ఈ ప్రశ్నకు మీదే సమాధానం తెలుస్తుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో 1 లీటరు గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేసి 180 దాకా ఉంది. మరి మనకి ఇక్కడేమో 10 కేజీస్కి 4 కేజీస్ ఆయిలే వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్లో మనము సీడ్స్ అనేటివి హీట్ చేయమన్నమాట. ఓన్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ చెక్కతో సీడ్స్ అనేవి క్రష్ అయ్యి మనకి డ్రాప్ ఆయిల్ వస్తుంది, ప్యూర్ ఆయిల్ వస్తుంది అనమాట. సో దీని గురించి నేను కొంచెం సెర్చ్ చేసి ఈ బిజినెస్ పెట్టుకుంటే నాతో పాటు ఒక నలుగురికి మంచి ఫుడ్ గురించి కానీ లేకపోతే ఇలా ఆయిల్ గురించి కానీ ఒక అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఎటువంటి పోషకాలు అయితే లాస్ అవ్వవు అనమాట. తర్వాత మనము ఎటువంటి హీట్ కూడా చేయం. కానీ మనకి రిఫైండ్ ఆయిల్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే హై హీట్ వద్ద ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి మనకు అక్కడ అనేది లాస్ అనేది, అంటే వాటి యొక్క పోషకాలు లాస్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి రియల్ ఫ్లేవర్ అనేది మనకి అక్కడ రాదన్నమాట. ఆ ఫ్రాగ్రెన్స్ కానీ దీంట్లో ఉన్నంత అందులో రిఫైండ్ ఆయిల్లో ఉండదు. అంటే ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్, మీరు కూడా చూడండి, ఆలోచించండి ఏ ఆయిల్ బెస్ట్ అని. నా వరకు అయితే నేను ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ చాలా మంచిదని చూశాను. దీనివల్ల ఏంటంటే చాలా రోగాల నుంచి కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా మన చర్మం ముడతలు పడకుండా ఉంటుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుందని తెలుసుకున్నాను అనమాట. కాబట్టి ఈ ఆయిల్ గురించి చెప్పడం వల్ల నాతో పాటు ఇంకొక నలుగురిలో అవేర్నెస్ వస్తుంది అని, ఏదో సామెత ప్రకారం స్వకార్యం స్వామి కార్యం 2 అన్నట్లు నేను నాతో పాటు మరికొందరికి ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడడం స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.